హాయ్ హలో నమస్తే నేను మీ మిల్లర్ వాళ్ళ బెంగళూరు నుంచి ఇంకో పార్సల్ వచ్చింది అది తీసుకోవడానికి వెళ్తున్నాను. ఇదైతే నవత అండి, వచ్చేస్తాం ట్రాన్స్పోర్ట్ దగ్గరికి. ఇంకా తీసుకొని రిటర్న్ వెళ్తున్నాము. ఇది మా ఊరి కొండ అండి, సింహగిరి అంటాము. ఈ కొండ ప్రత్యేకత ఏమంటే సింహం కూర్చున్న విధంగా ఉంటుందండి. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేదు, అది సింహం కూర్చున్న విధంగా ఉంటుందండి మా ఊరి కొండ. ఒకసారి మడకశిర హిల్ అని సెర్చ్ చేయండి, దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ వస్తాయి. ఇన్స్టాగ్రామ్లో మడకశిర ఫర్ ఎవర్ అని పేజ్ కూడా ఉందండి. ఇంకా పార్సల్ అయితే అన్బాక్స్ చేసేస్తున్నాము. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా దీంట్లో ఉన్న పార్ట్స్ ఏమి ఉన్నాయో చూసేద్దాము. స్పేర్ పార్ట్స్ పైన అట్టపెట్టెలతో ప్యాక్ చేసేసాడు, డ్యామేజ్ కాకున్నట్టు. ఒక చిన్న కవర్లో ప్యాకింగ్ అయితే ఉన్నాయి. ఇందులో ఏమున్నాయనేది మరీ చూద్దాం. ఇంకా ట్యాంక్ క్యాప్స్ అండి, డీజిల్ ట్యాంక్ క్యాప్స్. మిల్లర్లో ఎక్కువ పార్ట్స్ వెళ్ళిపోతాయంటే అది ట్యాంక్ క్యాప్ వేయండి. ఎన్నిసార్లు ఏం చేసినా కూడా ట్యాంక్ క్యాప్స్ మాత్రం పడేసుకొని వస్తూనే ఉంటారు. కాబట్టి దీనికి నేను నెట్ వెల్డింగ్ చేపించేసి బెండింగ్ వేర్లో కట్టేస్తానండి, పడిపోకున్నట్టు. అయినా కూడా వెళ్ళిపోతాయి. ఇంకా ట్యాంక్ క్యాప్స్ హెవీ గేజ్ అండి. దీని మీద ప్రైస్ చూసుకుంటే 95 రూపీస్ ఉంది ఒక్కొక్కటి. ఒక 10 ట్యాంక్ క్యాప్స్ ఆర్డర్ చేశాను. ఇవి హెయిర్ ఫిల్టర్ రబ్బర్ అండి. పైప్కి హెయిర్ ఫిల్టర్ ఫిట్ చేసేటప్పుడు రబ్బర్ వాషర్ వస్తుంది. ఆ రబ్బర్ వేసి ఫిట్ చేస్తే ఫుల్ టైట్ వస్తుంది. ఒక 5 బుక్ చేసా. ఇంకా ఈ చిన్న చిన్న డబ్బాలు డీజిల్ ఫిల్టర్ అండి, చిన్న డీజిల్ ఫిల్టర్వి 2 రకాలు వస్తాయి కదా, అందులో చిన్న డీజిల్ ఫిల్టర్వి ఇవి ఒక 10 ఆర్డర్ చేశానండి. ఇంకా ఇవి వచ్చి పెద్ద డీజిల్ ఫిల్టర్లు అండి, 1/2 లీటర్ 1/4 లీటర్ వస్తాయి కదా, 1/2 లీటర్ వచ్చే డీజిల్ ఫిల్టరు. ఇవి ఒక 10 ఆర్డర్ చేశాను. చిన్నవి ఒక 10, పెద్ద ఒక 10. అన్ని డీజిల్ ఫిల్టర్లే ఇవి, అన్నీ ఉషా కంపెనీవే. ఎస్పీఆర్ అంటే ఉషా కంపెనీనే అండి. శ్రీరామ్ పిస్టిన్ అండ్ రింగ్స్ అని మినాన్ పిస్టిన్స్ అండి. ఒక 2 మినాన్ పిస్టిన్స్ ఆర్డర్ చేశాను. ఇందులోనే గజన్ పిన్ను, లాక్స్ అన్నీ ఉంటాయి. వెయిట్స్ అండి, లాస్ట్ టైం వెయిట్స్ మార్చేసాం కదా ఒక ఇంజన్కి. ఆ వీడియో మన ఛానల్లో ఉంది, చూడకుండా చూసేయండి. కాబట్టి ఇంకొక ఎక్స్ట్రా స్పేర్ వెయిట్స్ అయితే ఆర్డర్ చేశాను. ఇవి ట్యాపెట్స్ అండి. ట్యాపెట్స్ చేంజ్ చేసిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది, చూసేయచ్చు. ఇంకా అది కూడా ఒక జత ఆర్డర్ చేశా. ఇంకా ఇది డీజిల్ ట్యాంక్ క్యాప్స్ తర్వాత ఎక్కువ పార్ట్స్ ఏదైనా మనకు వేస్ట్ అయిపోతాయి, ఎక్కడైనా మిస్ అవుతున్నాయంటే హ్యాండిల్స్ అండి. హ్యాండిల్స్ అయితే రిటర్న్ తీసుకొచ్చేటప్పుడు తీసుకురారు, లేదంటే పడేయడము పడిపోవడం అంతా జరుగుతుంటాయి. హ్యాండిల్స్ అయితే కంటిన్యూ తెప్పిస్తూనే ఉంటాను. ఇంకా ఇవి వచ్చి హెయిర్ ఫిల్టర్స్ అండి, చిన్న హెయిర్ ఫిల్టర్స్. ఇంజన్కి హెయిర్ ఫిల్టర్ కంపల్సరీ ఉండాలండి, లేదంటే డస్ట్ వెళ్ళి రింగ్స్ పిస్టిన్ రింగ్స్ త్వరగా పాడవుతుంటాయి. హెయిర్ ఫిల్టర్ ఉంటే మనకు కొద్దిగా లాంగ్ లైఫ్ వస్తాయి ఇంజన్. దీంట్లో ఆయిల్ మెయింటెనెన్స్ చేయాలండి. ఇక్కడ ఉన్న ఈ ఐటమ్స్కి ఎంత అమౌంట్ అయింది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ ఐటమ్స్ కాక ఇంకొక మెయిన్ ఐటమ్ ఉందండి, అది కూడా చూపించేస్తారండి. మిల్లర్కి ఇంజన్కి సంబంధించిన మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి చూసేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ కవర్లో ఉన్న ఐటమ్స్ అయితే బెంజో బోల్ట్స్ అండి, డీజిల్ పైప్ బెంజో బోల్ట్స్. అవైతే పంప్ బెంజో బోల్ట్స్. ఈ చిన్న వచ్చి రిటర్న్ పైప్ అండి, ఆటోమేజర్ నుంచి రిటర్న్ వచ్చే బెంజో బోల్ట్ పైప్కి బెంజో బోల్ట్ లాగ్స్. అవి ఒక 5, చిన్న ఒక 5, పెద్ద ఒక 5 ఆర్డర్ చేశాను. ఇవి కూడా కట్ అయిపోతుంటాయండి ఓవర్ టైట్ చేసినప్పుడు. ఇవి వాటికి సంబంధించి చిన్న అల్యూమినియం వాషర్లు, ఇవి పెద్ద అల్యూమినియం వాషర్ అండి. కాపర్ వాడితే బోల్ట్స్ కట్ అయిపోతాయండి, అల్యూమినియం అయితే ప్రెస్ అయ్యి మనకు కట్ కాకుండా ఛాన్స్ ఉంటుంది. ఏ వాడినా పర్లేదు. రాకర్ బాక్స్ సాఫ్ట్ అండి, మామూలు ప్లెయిన్ సాఫ్ట్. ఇది 2 వెయిట్స్ లాక్స్ అండి, వెయిట్స్తో పాటు లాక్స్ కూడా ఆర్డర్ చేశాను. ఇంకా మెయిన్ ఐటమ్ చెప్పాను కదా, ఇంకొక ఐటమ్ వచ్చిందని. ఇదేనండి ఎలక్ట్రికల్ వైబ్రేటర్ 900 వాట్స్ది. ఇక్కడ ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్న టైంలో పెట్రోల్ వైబ్రేటర్ ఎవరు వాడడం లేదు, చాలామంది దీన్నే లైక్ చేస్తున్నారు. ఇది యూజ్ చేయడం కూడా చాలా ఈజీ అండి, మనకు పవర్ సప్లై ఉండాలి. ఇది దానికి సంబంధించిన వైబ్రేటర్ నీడిల్ అండి, 1.5 మీటర్ లెంత్ ఉంటుంది. ఈ వాషరు ఈ మోటార్లో పెట్టేసి మనం ఇట్లా ఈ విధంగా తిప్పేస్తే లాక్ అవుతుందండి. దీని వర్కింగ్ చూపిస్తారా అండి ఇప్పుడు ఫుల్ ఎంత పవర్ కొడుతుందో. ఇది హ్యాండే లాగేస్తుందండి ఫుల్ స్పీడ్లో. చాలా జాగ్రత్తగా వాడాలి, స్లాబ్లు వేసేటప్పుడు ఐరన్ మీద కరెంట్ సప్లై లేకుండా చూసుకొని వాడాలండి. ఇది వాడడం వల్ల మనకు సిమెంట్లో కాంక్రీట్లో ఉన్న హెయిర్ బబుల్స్ అన్నీ వచ్చేస్తాయండి బయటికి. హెయిర్ బబుల్స్ అన్నీ బయటకు వచ్చి కాంక్రీట్ అనేది బాగా లాక్ అవుతుంది.
దీనికి సంబంధించిన మాన్యువల్ ఇదైతే ఎప్పుడు చదవడం లేదండి, మనం ఎప్పుడు చదవము. ఈ మాన్యువల్తో మనకి ఎటువంటి పని లేదు, ఇంకా అయిపోయింది. ఇంతకుముందు నాతో ఒక 4 వైబ్రేటర్లు ఉన్నాయి. ఇప్పుడు దానికి సంబంధించిన థ్రెడ్స్ అయితే వెళ్ళిపోయాయండి, గేర్ బాక్స్ థ్రెడ్స్. అవి ఒక 2 ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా పాత తీసేసి కొత్త ఫిట్ చేయాలి, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే వీడియో తొందరగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఉంటానండి, బాయ్.